గత 2 దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని శక్తివంతమైన సౌర తుఫాన్ భూమిని తాకింది. దీంతో భూమి చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ లేనంతగా ప్రభావితమైంది. సోలార్ సైక్లోన్ కారణంగా విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్, ఉపగ్రహ పొజిషనింగ్ వ్యవస్థల్లో అవరోధాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దీనివల్ల పెద్దగా ఇబ్బంది తలెత్తదని, ఆదివారం కూడా కొన్ని ప్రాంతాల్లో సోలార్ సైక్లోన్ ప్రభావం చూపిస్తుందని అమెరికాలోని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇక ఉత్తర యూరప్ నుంచి ఆస్ట్రేలియా వరకు సోలార్ సైక్లోన్ కారణంగా ఆకాశం రంగురంగుల్లో దర్శనమిచ్చింది. ఈ నార్థర్న్ లైట్స్ ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ నార్థర్న్ లైట్స్ కనువిందు చేశాయి. టాస్మానియాలో మాత్రం శనివారం తెల్లవారుజామున 4 గంటలకి ఆకాశంలో ఆరోరాలు దర్శనమిచ్చాయి. ఇక భారత్లోని లడాఖ్లోనూ ఈ నార్థర్న్ లైట్స్ కనిపించినట్టు తెలుస్తోంది. హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి ఆకాశం అరుణవర్ణపు శోభను సంతరించుకుంది. తాజా సౌర తుఫానుకు సౌరగోళంలోని AR 13664 అనే ప్రాంతంలో ఏర్పడ్డ ఒక సౌర మచ్చ కేంద్రంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సౌర తుఫాన్ వల్ల అయస్కాంత క్షేత్రంలో మార్పులు సంభవించే అవకాశాలుంటాయని, అందుకే శాటిలైట్ ఆపరేటర్లు, ఎయిర్లైన్స్, పవర్ గ్రిడ్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సౌర తుఫాన్ కారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉన్న వ్యోమగాములు సేఫ్ గానే ఉన్నారని అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. దీనివల్ల వారికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించింది. రేడియేషన్ స్థాయిలు పెరగడం ఆందోళన కలిగించే విషయమేనని, అవసరమైతే సిబ్బందిని స్టేషన్లోని సురక్షిత భాగానికి తరలిస్తామని పేర్కొంది.